హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హ్యాండ్సమ్ గైస్ ఇదొక సౌత్ కొరియన్ హారర్ కామెడీ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఐఎండిబిలో 6.5 రేటింగ్ ఉంది. టక్కర్ అండ్ డేల్ వర్సెస్ ఈవిల్ అని ఒక హాలీవుడ్ హారర్ కామెడీ మూవీ ఉంది. చాలా బాగుంటుంది. ఈ మూవీకి ఆ మూవీకి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అంటే ర్యాండమ్ గా ఫన్ జనరేట్ చేసే టైప్ ఆఫ్ మూవీస్. ఎక్స్పెక్ట్ చేయని టైంలో కూడా ఫన్ ఉంటుంది. అలాంటి మూవీ ఇది. సింపుల్ గా చెప్పాలంటే మన రాజుగారి గది మూవీ ఉంది కదా, లేదా గీతాంజలి మూవీ ఉంది కదా, సేమ్ అలానే అనుకోండి. డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఇద్దరు బ్రదర్స్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఒక ఇల్లు కొని షిఫ్ట్ అవుతారు. ఆ ఇంట్లో ఏదో తెలియని డీమన్ ఉంటుంది. అది బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఆ డీమన్ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే పర్లేదు అనిపించింది మామ. కొన్ని డీసెంట్ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి పెద్దగా ఏం ఉండవు. ఫ్రాంక్ గా చెప్పాలంటే హారర్ లేదా జంప్ స్కేర్ సీన్స్ అయితే చాలా చీప్ గా అనిపించాయి. ఈ ఇద్దరు బ్రదర్స్ కాకుండా ఇంకొంతమంది ఈ ఇంట్లోకి వచ్చి ఇరుక్కుపోతారు. సో అసలు వాళ్ళు ఎలా వచ్చారనే పాయింట్ చాలా సిల్లీగా లైట్ గా ఫేస్ మీద నవ్వు తెప్పిస్తుంది. బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి ఆక్వర్డ్ గా ఉన్నా కూడా చాలా రాగా చూపించారు. అక్కడ కూడా ఫన్ జనరేట్ చేశారు. కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా హిలేరియస్ గా ఉంటాయి గైస్. నాకైతే కొన్ని చోట్ల భలే నవ్వొచ్చింది. కామెడీ సీన్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ మీద స్మైల్ తీసుకొస్తాయి. ఇది పక్కా చెప్పగలను. కొన్ని కామెడీ బ్లాక్స్ రాసుకున్నారు. లైక్ మన తెలుగు టైపికల్ హారర్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ మన ప్రేమ కథా చిత్రం మూవీ ఉంది కదా, అందులో సప్తగిరి గారి బ్లాక్ ఉంటుంది కదా, సేమ్ అలానే అన్నమాట. ఇదేదో ఎక్స్ట్రాడినరీ మూవీ అని కాదు, జస్ట్ టైం పాస్ కోసం ఒక కామెడీ హారర్ మూవీ చూడాలనిపిస్తే ఈ వీకెండ్ కి ట్రై చేయొచ్చు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ టైం పాస్ హారర్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఉంది, సో ఒంటరిగా మాత్రమే చూడండి. సో ఇది గైస్ హ్యాండ్సమ్ గైస్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం డైలీ మన ఛానల్ వచ్చే వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.